వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమ్మ మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేసీఆర్ చంద్రబాబు నాయుడుతోని రాయబారానికి సిద్ధమయ్యారా అంటే అవుననే చెప్పాలి. ఇప్పటికే కేసీఆర్ చంద్రబాబు నాయుడుతో టచ్లోకి వచ్చినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకవైపు తెలంగాణలో చాలా హెక్టిక్ షెడ్యూల్ అయితే ఉంది. ఎంపీ ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి. ఆల్రెడీ ప్రచారాన్ని కూడా అన్ని పార్టీలు చాలా పోటాపోటీగా నిర్వహిస్తూ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవైపు చూసినట్లయితే కవిత ఆల్రెడీ లిక్కర్ మాఫియా కుంభకోణంలో ఆమె అరెస్ట్ అయ్యి కూడా ఏదైతే జైల్లో ఉంది, తిహార్ జైల్లో ప్రజెంట్. మరోవైపు చూసినట్లయితే అటు బీజేపీతో సంప్రదింపులు కూడా జరుపుతూ వస్తున్నారు, అటు హరీష్ రావు లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు. ఇక రేవంత్ రెడ్డి అండుకో ఇది తమకు అనుకూలంగా ఈ అంశాన్ని ఎలా మార్చుకోవాలనే ఆ ఇష్యూలో పూర్తి స్థాయిలో బిజీ అయ్యారని అనుకోవాలి. ఇక బీజేపీ మాత్రం బీఆర్ఎస్తో తమకు ఎలాంటి పొత్తులు లేవు, అందుకని లోపాయికారి పొత్తులు లేకపోవడం కారణంగానే తాము కవితను అరెస్ట్ చేస్తామని కూడా ఇదే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అవినీతి పరులను మేము సహించబోమనే అంశాన్ని. సో రేపు మోడీ షా రాష్ట్రానికి వచ్చిన ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే అంశం అయితే హైలైట్ కాబోతోంది. ఇంత ఒక సీరియస్ సిచ్యువేషన్ అయితే ఉంది తెలంగాణ రాజకీయాల్లో. ఇలాంటి సమయంలో మరొక వైపు చూసినట్లయితే అటు ఏపీ రాజకీయాల్లోకి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు ఎన్నికల ప్రచారం మీద. లోకేష్ తన కాన్స్టిట్యున్సీ మంగళగిరి మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెడితే ఇక్కడ చూసినట్లయితే చంద్రబాబు నాయుడు టీడీపీ తరఫున తానే ఈ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. అన్ని కాన్స్టిట్యున్సీస్ని కూడా ఆయన ఒక్కడే సోలోగా టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కూటమి సభ్యులైన కూటమి పార్టీల నేతలైన పురంధేశ్వర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళిద్దరితో కలిసి ఒకే వేదికను పంచుకుంటూ ప్రచారంలో దూసుకెళ్తూ ఉన్నారని అనుకోవాలైనా. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా అదే స్థాయిలో సిద్ధం సభలతోనే హడావిడి చేస్తూ వస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు బర్త్డే కూడా వచ్చింది. లేటెస్ట్గా ఆయన తన 75వ బర్త్డేని కూడా జరుపుకున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో హఠాత్తుగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చంద్రబాబు నాయుడుతో భేటీ కాబోతున్నారన్న వార్తలు, ఆల్రెడీ టచ్లోకి వచ్చారన్న వార్తలు మాత్రం చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ ఉన్నాయి. అసలు నిజంగానే ఇలాంటి ఒక హెక్టిక్ సిచ్యువేషన్లో ఇంకా ఎన్నికలకి కనీసం 15 రోజులు అంటే గట్టిగా నెల రోజులు కూడా లేని ఈ సమయంలో కేసీఆర్ ఎందుకు చంద్రబాబు నాయుడుతో భేటీ కావాలనుకుంటున్నారు? అసలు వీళ్ళిద్దరి వ్యవహారశైలి ఎందుకు ఈ రోజున ఎన్నికల సమయంలో తెర మీదకి వస్తోంది? నిజంగా కేసీఆర్ తన కూతురు కవిత కోసమే చంద్రబాబు నాయుడుతోని రాయబారం చేస్తున్నారా? ఆల్రెడీ బీజేపీతో పొత్తుల్లో చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఉన్న క్రమంలో చంద్రబాబు నాయుడుతో బీజేపీకి రాయబారం నడిపించే ప్రయత్నం అయితే కేసీఆర్ వైపు నుంచి జరుగుతూ వస్తోందా? అసలు నిజంగానే కేసీఆర్ తనతో టచ్లోకి వచ్చారన్న ప్రచారంలో వాస్తవం ఎంత? అదే సమయంలో చూసినట్లయితే ఒకవేళ కేసీఆర్ నిజంగానే ఇలాంటి ప్రయత్నం, ఇలాంటి రాయబారం తనతో చేసినట్లయితే చంద్రబాబు నాయుడు ఎలా స్పందించే అవకాశం ఉంటుంది? అట్ ద సేమ్ టైం చూసినట్లయితే మనం అటు కేసీఆర్ని అంతే సానుకూలంగా తీసుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి అండ్ టీంకి చంద్రబాబు నాయుడు వ్యతిరేకులుగా మారే అవకాశం ఉందా? అసలు ఓవరాల్గా ఈ పరిణామాలన్నీ కూడా తెలంగాణ రాజకీయాలనే కాదు ఏపీ రాజకీయాలను కూడా ఏ మలుపు తిప్పబోతూ ఉన్నాయి. ఈ అంశాలన్నీ కూడా చాలా సీరియస్గానే ఈరోజు చర్చనీయాంశం అయ్యాయని అనుకోవాలి. అయితే వీటి గురించి చెప్పుకునే ముందు కేసీఆర్ నిజంగానే చంద్రబాబు నాయుడుతో టచ్లోకి వచ్చారా? చంద్రబాబు నాయుడుతో బీజేపీ పెద్దల వద్దకు తన కూతురి కోసం రాయబారం నడిపిస్తున్నారా అని చెప్పుకునే ముందు గతంలో జరిగిన పరిణామాలను కూడా మనం చెప్పుకోవాలి. ఎన్టీఆర్ ఏదైతే పార్టీ పెట్టిన తర్వాత, టీడీపీని స్థాపించిన తర్వాత ఎంతోమంది స్టాల్వార్డ్స్ లాంటి నేతలు, అతిరేద మహారథులు టీడీపీతో టైఅప్ అవుతూ వచ్చారు. అలా కేసీఆర్ జర్నీ కూడా టీడీపీ నుంచే స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ శిష్యుడుగానే ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడుతో కూడా ఆయన సన్నిహితంగా అయ్యారు. ఇక చంద్రబాబు క్యాబినెట్లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. చంద్రబాబు నాయుడు రెండోసారి సీఎం అయిన సమయంలో తనకు మంత్రి పదవి ఇవ్వకుండా స్పీకర్ పదవి ఇచ్చారనే ఒకే ఒక్క కారణంతో ఆయన ఆ రోజు చంద్రబాబు నాయుడు నుంచి డిఫర్ కావడం జరిగింది. బట్ అప్పటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకెళ్తానంటూ తెలంగాణ రాష్ట్ర సమితిని ఆ రోజు కేసీఆర్ ఏర్పాటు చేయడం జరిగింది టీఆర్ఎస్ పేరుతోని. స్టార్టింగ్లో టీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీగా ఏర్పడిన ఆ తర్వాత రోజుల్లో అది పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. ఇక అప్పటి నుంచి కూడా ఇక ప్రత్యేకించి అయితే మాత్రం తాను కాంగ్రెస్తోని టీడీపీతో డిఫర్ అయ్యాయని చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చినా తన అవసరార్థం ఎన్నికల సమయంలో కాంగ్రెస్తో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఆయన ఎన్నికలకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి 2004 అండ్ 2009లో. ఇక ఆ తర్వాత మనం చూస్తే 2009 ఎన్నికల సమయంలో రెండోసారి వైఎస్ సీఎం అయిన తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించడం జరిగింది. దాని రోసయ్య, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి. ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమం మరొకసారి తెర మీదకి వచ్చింది. ఆ తెలంగాణ ఉద్యమాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కేసీఆర్ చాలా మేరకు సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. తెలంగాణ ఆకాంక్ష బలీయంగా వినిపించేందుకు సబ్బండ వర్గాలు కూడా జనంలోకి వచ్చిన పరిస్థితి, పూర్తి స్థాయిలో రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి, విద్యార్థులు బలిదానాలు ఒకవైపు. ఇలాంటి ప్రెజర్స్ మధ్య ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. బట్ ఎట్ ద సేమ్ టైం తెలంగాణ తానే తీసుకొచ్చాను, తానే తెలంగాణ జాతిపితాన్ని కేసీఆర్ ఎలా అయితే ఎక్స్పోజ్ చేసుకున్నారో
తనకు ఇక్కడ ప్రత్యర్థి పార్టీలు ఉండకుండా చేయడంలో కూడా ఆయన అంతే సక్సెస్ అయ్యారు. ఫస్ట్ టార్గెట్ టీడీపీని అనుకోవాలి కేసీఆర్కి. ఆ రోజున టీడీపీ ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది తెలంగాణలో, బీసీ ఓట్ బ్యాంక్. సో అలాంటి టీడీపీని ఇక్కడ పూర్తి స్థాయిలో తను నల్లిఫై చేసినట్లయితేనే తనకి తన పార్టీకి మనుగడ ఉంటుందని కేసీఆర్ భావించారు. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కాకముందు నుంచే, అంటే తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పటి నుంచే టీడీపీని టార్గెట్ చేస్తూ వచ్చారు ఆయన. సో అలా చంద్రబాబు నాయుడే తన ప్రథమ శత్రువుగా ఫోకస్ చేస్తూ వచ్చారు. ఇక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆయన తెలంగాణ జాతిపిదిగా ఫోకస్ చేసుకుంటూ సీఎం అయ్యారు. అలా తెలంగాణ తొలి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయి ఉన్నారు. 2018 ఎన్నికల్లో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఆ రోజు అసెంబ్లీని రద్దు చేసి మరి ఏడాది ముందే ఎన్నికలకు వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే అప్పటి వరకు కూడా తెలంగాణలో కేసీఆర్ సీఎం అయిన తర్వాత రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుడు కూడా ఏపీకి సీఎం కావడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య స్టార్టింగ్లో సత్సంబంధాలే ఉన్నాయి. ఏకంగా పోలవరం ముంపు మండలాన్ని పూర్తి స్థాయిలో ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చే వరకు ఏపీలో కలిపేస్తూ తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోనని చంద్రబాబు అడ్డంకి సృష్టించిన మోడీ అనుకో దాన్ని అప్పటికప్పుడు ఆ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేసినా కేసీఆర్ ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడిన పరిస్థితి లేదనే చెప్పుకోవాలి. ఆ స్థాయిలో వాళ్ళ సత్సంబంధాలు ఉంటూ వచ్చాయి అటు బీజేపీతో సైతం. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు మనం చూస్తూ వచ్చాం. మీకు ఎప్పుడైతే పార్టీలో సీనియర్ నేతలు అంతా సహా కేసీఆర్ వెంట వెళ్ళడం కానీ, అక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులు అవ్వడం కానీ, మరోవైపు టీడీపీ క్రమక్రమంగా తెలంగాణలో తన ప్రభావాన్ని కోల్పోతూ వచ్చింది. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా తన వైపు తిప్పుకోవడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ఎల్పీ విలీనం అనే అంశాన్ని కూడా ఆ రోజున తెర మీదకి తీసుకొచ్చారు. ఇక రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఓటుకు నోటు అంశం అయితే తెర మీదకి వచ్చింది. ఈ అంశం కేంద్రంగా ఆ రోజు తనకు బలం లేకపోయినా 5వ అభ్యర్థిని కేసీఆర్ నిలబెట్టే ప్రయత్నం చేయడం, ఆ అభ్యర్థిని తమ వైపు టీడీపీ తిప్పుకునే ప్రయత్నం చేయడం, ఫలితం ఓటుకు నోటు ఇష్యూ అని అనుకోవాలి. సో ఇక అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడిని తనకు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా టార్గెట్ చేస్తూ వచ్చారు కేసీఆర్. ఇక తాను అమరావతి మీద ఫోకస్ పెట్టినా కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడిని అయితే మాత్రం ఆయన టార్గెట్ చేయకుండా వదిలిపెట్టలేదని అనుకోవాలి. ఇక పర్టికులర్లీ కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పుడు పెద్దగా కారణం అయితే లేదు ఎందుకు ముందస్తుకు వెళ్తున్నారు అనేది. బట్ అదే సమయంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో టైఅప్ అయినారు. విభజన హామీల వేదికగా ఆయన బీజేపీతో ఆయనకి డ్రిఫ్ట్ అవడం జరిగింది. ఈ క్రమంలోనే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. సో తద్వారా దెన్ రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో కంపేర్ అవ్వాలి ఏపీ అనుకుని ఆ రోజు కాంగ్రెస్తో ఆయన పొత్తులకు పెట్టుకోవడం జరిగింది. ఈ పొత్తులతోనే ఆయన తెలంగాణ ఎన్నికల్లో క్యాంపెయిన్ కూడా చేశారు రాహుల్ గాంధీతో కలిసి. దీన్ని తనకు అనుకూలంగా ఒక సెంటిమెంట్ అస్త్రంగా కేసీఆర్ మార్చుకోగలిగారు. అప్పటి నుంచే చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడంలో చాలా సీరియస్గా కేసీఆర్ ఉంటూ వచ్చారని అనుకోవాలి. ఎన్నికల అనంతరం తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ పేరుతో ఆ రోజున కేసీఆర్ హడావుడి చేసే ప్రయత్నం చేశారు. నందమూరి సుహాసిని కూకట్పల్లి నుంచి బరిలో దించడానికి కూడా కేసీఆర్ ప్రస్తావించడం జరిగింది. తనకు అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబు నాయుడిని ఒక పెద్ద విలన్గా, ఒక పెద్ద బూచిగా చూపించే ప్రయత్నం చేశారు తెలంగాణ. అంతేకాదు ఏపీ రాజకీయాల్లో కూడా ఆయన వేలు పెట్టే ప్రయత్నం చేశారు రిటర్న్ గిఫ్ట్ పేరుతో. తన క్యాబినెట్లో మంత్రులు అయిన తలసాని లాంటి వాళ్ళని పంపించి మరీ చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ప్రయత్నం చేశారు. ఆ రోజు బీజేపీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడంలో ఆ రోజు బీజేపీతో కలిసి కేసీఆర్ కూడా చాలా కీలక పాత్ర పోషించారనేది వాస్తవం. ఇది ఎవరు కాదనలేని నిజం కూడా. సో అప్పటి నుంచి కూడా రిటర్న్ గిఫ్ట్ అనే వర్డ్ కూడా పాపులర్ అయింది. ఇక ఆ తర్వాత మనం చూసినట్టయితే కూడా ఇక కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యారు. ఇక్కడ జగన్ ఏపీలో సీఎం అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య కూడా చాలా సత్సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి. అన్నదమ్ముల అనుబంధం అంటూ కూడా ఒకరినొకరు పూర్తి స్థాయిలో ప్రశంసించుకున్న సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ స్వయంగా తాడేపల్లికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రగతి భవన్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలా అనేక రాష్ట్ర విభజన హామీలు, విభజన ఏదైతే కొన్ని ఇష్యూస్లో కూడా వీళ్ళిద్దరూ పరస్పరం సహకరించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా తమ బంధాన్ని అయితే వాళ్ళిద్దరూ కొనసాగిస్తూ వచ్చారు. ఇక అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు వీళ్ళకి సాఫ్ట్ టార్గెట్ అవుతూ వచ్చారని అనుకోవాలి. ఇక ఇది ఎక్కడి వరకు దారితీసిందంటే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినప్పటికీ తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ కానీ, ఆయన క్యాబినెట్లో మంత్రులు కానీ ఎక్కడ ఒక్కరు కూడా దీన్ని ఖండించిన పరిస్థితి అయితే ఉంది. అది కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఇష్యూ జరిగింది. అయితే ఇదే సమయంలో కేటీఆర్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు అరెస్ట్ని కూడా అపహాస్యం చేసేలాగా ఆయన మాట్లాడిన సందర్భం ఉంది. ఎక్కడ కూడా అది పెద్ద మిలీనియం జోక్గా దాన్ని ఆయన ఏదైతే వర్ణించడం జరిగింది. అంతేకాదు అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు ఇక్కడ ధర్నాలు చేసుకోవడానికి వీల్లేదంటూ ఐటీ ఎంప్లాయీస్ మీద బలవంతంగా వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. ఇవన్నీ కూడా నిజంగానే కేసీఆర్ అండ్ కోని బీఆర్ఎస్ని కూడా చాలా ఎఫెక్ట్ చేశాయి. బట్ అదే సమయంలో మనం చూసినట్లయితే కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ చేయొద్దు అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం అటు కాంగ్రెస్ శ్రేణులు, అటు టీడీపీ శ్రేణులు మొత్తాన్ని కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళేలా చేసింది బికాస్ ఆఫ్ కేసీఆర్ అండ్ దెన్ కేటీఆర్ వ్యాఖ్యలు తీరుతోని. దెన్ దాని ఫలితమే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారని అనుకోవాలి. ఖమ్మం లాంటి చోట్ల కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిందంటేనే బీజేపీ జెండాలు, కాంగ్రెస్ జెండాలు ఆ రోజు కలిసి పనిచేశాయి అన్నది వాస్తవం మొన్నటి ఎన్నికల్లో. ఆ తర్వాత మనం చూసినట్లయితే కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఈరోజు లిక్కర్ మాఫియా కేసులో
వాళ్ళ కూతురు అరెస్ట్ కావడం జరిగింది. ఇప్పటికే ఎన్నికలకు ముందు ఏపీలో శరత్చంద్రారెడ్డి, రాఘవరెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ అయినారు, అప్రూవల్గా మారున్నారు. కవిత అరెస్ట్ అంటూ ప్రచారం జరిగినా బీజేపీ దాన్ని ఎప్పుడు కూడా హోల్డ్లో పెడుతూ వచ్చిందన్న విమర్శలు వచ్చాయి. దాన్నే అనుకూలంగా మన కాంగ్రెస్ తన అస్త్రంగా మార్చుకుంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో. సో తర్వాత ఎంపీ ఎన్నికల్లో రిలీజ్ అయిన బీజేపీ ఈ రోజున కవితను అయితే అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపించిన పరిస్థితి ఉంది, కేజ్రీవాల్ లాంటి వాళ్ళతో సహా. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున కవిత అరెస్ట్కి సంబంధించి అటు కేటీఆర్ కానీ ఇటు హరీష్ రావు లాంటి వాళ్ళు స్పందిస్తూ వస్తున్నారు. వాళ్ళిద్దరూ కవితకి అండగా ఢిల్లీలోనే మకాం వేసే ప్రయత్నం చేశారు. బీజేపీ నేతలు అందుబాటులోకి వచ్చిన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదా కవిత అరెస్ట్ అయ్యి దాదాపు 25 రోజులు అంటే నెల రోజులు కావస్తున్నా కేసీఆర్ ఎక్కడా కూడా ఇప్పటి వరకు తన కూతురు అరెస్ట్ మీద అయితే స్పందించలేదని అనుకోవాలి. లేటెస్ట్గా కూడా బీజేపీతో తాను కొన్ని ఇష్యూస్ కారణంగానే తన కూతురుని జైల్లో వేశారంటూ కూడా అది అన్నట్టు కాకుండా ఒక సీరియస్ కామెంట్ లాగా కాకుండా ఒక కామెంట్ వదలడం జరిగింది. సో ఇదంతా కూడా తెలంగాణ సమాజం చాలా సీరియస్గానే చూస్తూ వస్తోంది. సో ఈ ఇష్యూ కవిత అరెస్ట్ అంశమే కేసీఆర్కి ఒక పెద్ద డ్రాబ్యాక్ అయితే కాబోతోంది. కడియం శ్రీహరి కూతురు లాంటి వాళ్ళు, కావ్య లాంటి వాళ్ళు టికెట్ ఇచ్చినా కూడా వరంగల్ ఎంపీ టికెట్ ఈరోజు కవిత ఇష్యూనే బూచిగా చూపిస్తాం కాంగ్రెస్ వైపు వెళ్ళడం జరిగింది. అలా అనేక ఇష్యూలు అయితే ఈరోజు తెర మీదకి వస్తున్నాయి. అసలు కేసీఆర్ మనుగడను, బీఆర్ఎస్ ప్రస్థానాన్నే ఈరోజు వాళ్ళ భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకంలో పడేస్తున్నాయి. అందుకే ఈరోజు కేసీఆర్కి అయితే తప్పని పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్తున్నారు. అటు హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్ లాంటి వాళ్ళు లాబింగ్ చేస్తున్నా బీజేపీ నేతలు ఎక్కడా వాళ్ళకి కనీసం అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ చంద్రబాబు నాయుడుతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం ఉంది. చంద్రబాబు నాయుడు మాత్రం కేసీఆర్ అనేక సార్లు తన విమర్శించిన తన ఏదైతే అరెస్ట్ను కూడా హేళన చేసినా ఆయన ఎక్కడా కూడా దాన్ని మనసులో కూడా తీసుకోకుండా కేసీఆర్ తను తుంటి వెరగ కొట్టుకొని బెడ్ మీద ఉన్న సమయంలో హాస్పిటల్లో కూడా ఆయన పరామర్శించడం జరిగింది. దీని మీద విమర్శలు వచ్చినా చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదని అనుకోవాలి. సో అదే కాకుండా ఇటీవల కూడా కేసీఆర్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ కూడా నల్గొండ ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడటం జరిగింది. కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు కేసీఆర్ మరోసారి చంద్రబాబు నాయుడుతో టచ్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని చర్చ ఉంది. అందుకు కారణం కూడా ఉంది. ఈ రోజున చంద్రబాబు నాయుడిని బీజేపీ హక్కును చేర్చుకునే ప్రయత్నం చేసింది. అటు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఏపీ ఎన్నికల్లో పోటీ చేసినా ఇప్పటికే మోడీ లాంటి వాళ్ళతో సభలను కూడా పంచుకున్న పరిస్థితుంది, ఒకే వేదికను కూడా. సో ఇలాంటి సిచ్యువేషన్లో బీజేపీ పెద్దలు మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడుతో అదే స్థాయిలో మళ్ళీ అటు మోడీ కావచ్చు, ఇటు అమిత్ షా కావచ్చు సత్సంబంధాలు మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు అటు బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నంలో పూర్తిగా కేసీఆర్ బీజేపీకి దూరమైన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు ఒక్కడే తనను కాపాడగలడు అని కూడా కేసీఆర్ అంచనాలు వేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు క్షమాగుణం ఎక్కువ ఉంది వెన్ కంపేర్డ్ విత్ కేసీఆర్. సో అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడుతో కేసీఆర్ టచ్లోకి వచ్చారన్న ప్రచారం ఉంది. తన కూతురు విడుదల కోసం రాయబారం చేస్తున్నారు బీజేపీ అగ్రనేతలతో. చంద్రబాబు నాయుడు అయితేనే కరెక్ట్గా బీజేపీ అగ్రనేతలతో రాయబారం చేయగలరనే అంచనా కేసీఆర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే చంద్రబాబు నాయుడు విషయంలో తాను గతంలో చేసిన కామెంట్స్ అన్నీ పక్కన పెట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడుతో నిజంగానే కేసీఆర్ టచ్లోకి వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. వీళ్ళిద్దరూ కూడా త్వరలోనే భేటీ కాబోతున్నారని చర్చ కూడా జరుగుతోంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి కోసం చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు టార్గెట్ చేస్తూ వచ్చిన కేసీఆర్ ఈరోజు తానే ఒక మెట్టు దిగి మరీ చంద్రబాబు నాయుడు కోసం ఫైట్ తన కూతురు కోసం చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం ఏ మలుపు తిప్పుతుంది తెలంగాణ రాజకీయాలు అనేది మాత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని అనుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైం కేసీఆర్ని అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు వెల్కమ్ చేస్తే అటు తన శిష్యుడైన రేవంత్కి కూడా ఆయన వ్యతిరేకమయ్యే అవకాశం ఉందనే కొన్ని అంచనాలు కూడా వస్తున్నాయి. లెట్స్ సీ మరి ఈ పరిణామాలు తెలంగాణ అండ్ ఏపీ రాజకీయాల్ని, చంద్రబాబు అండ్ కేసీఆర్ బాండింగ్ని రేపటి ఎన్నికల్లో ఏ మలుపు తిప్పబోతున్నాయి అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.